తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన నగర పాలక సంస్థలు మున్సిపాలిటీలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో మరికొద్ది గంటల్లో తేలనుంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా మధ్య ఓట్ల లెక్కింపు మొదలవగా అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ప్రధానంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వార్డుల వారీగా ట్రెండ్స్ వెలువడనున్నాయి. మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకోగా స్వతంత్ర అభ్యర్థులు సైతం గట్టి పోటీనిస్తున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుంది, ఎక్కడ హంగ్ ఏర్పడబోతోంది, గెలుపు గుర్రాలెవరు, ఇలాంటివన్నీ తాజా సమాచారాన్ని క్షణానికి తెలుసుకోవడానికి మా లైవ్ బ్లాగ్ను ఫాలో అవ్వండి. ఫలితాల పూర్తి విశ్లేషణ, విజేతల జాబితా మీకోసం ఇక్కడ అందిస్తున్నా. అంశంలో తన విశ్లేషణ అందించడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నేత సత్యనారాయణ గారు. మరి సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, మరి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరి కాంగ్రెస్ దాదాపు ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి అసలు సిచ్యువేషన్ ఏంటి, అసలు ఎలా చూడొచ్చు జిల్లాల వారీగా? మొదటిగా నేను ఎప్పటికప్పుడు మరి లేటెస్ట్ సమాచారాన్ని అందిస్తున్నటువంటి బీఆర్కే న్యూస్ కు, అదేవిధంగా ప్రేక్షకులకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపించినటువంటి ప్రజలకు, అదేవిధంగా ఓటర్ మహాశయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు, అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించిన వారు కూడా నమ్మి ఓటేస్తా ఉన్నారు. ఈరోజు ప్రజాపాలనలో 2 ఏళ్ల ప్రజాపాలన మీద మరి ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేలినప్పటికీ కూడా ఎంత ఎంత ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ అవహేళన చేసినా, అవాస్పాలు చేయాలని ప్రయత్నం చేసినా ఈరోజు ప్రజలు ముఖ్యంగా చదువుకున్న వారు కావచ్చు, పట్టణవాసులు కావచ్చు, ప్రధానంగా పట్టణాలలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ నమ్ముతా ఉన్నారు, కాంగ్రెస్ కు పట్టం కడతా ఉన్నారు. అది మనకు సుస్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు బీఆర్ఎస్ కు సంబంధించిన వారు ఏం చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ కేసీఆర్ ను చూసి ఓటు వేయండి అంటా ఉన్నారు. కాంగ్రెస్ ఏదైతే క్షేత్రస్థాయిలో కార్పొరేటర్ కానీ, వార్డు మెంబర్ కానీ ఎవరిని చూసినా కేసీఆర్ ని చూసి ఓటు వేయండి అని బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఈరోజు బీజేపీ ఏం చెప్తా ఉంది, ఢిల్లీలో ఉన్న ఓటు వచ్చి ఇక్కడ చేయడు కదా. ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి రాష్ట్రాలకు సంబంధించిన అంశం. రాష్ట్రాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏం పని చేయాలి ఏంది అనేది ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్లానింగ్ గా పనిచేసే అవకాశాలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మోడీ గారిని చూసి ఓటు ఏంటంటే మోడీ గారిని కాదు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, రేవంత్ రెడ్డి గారు సుస్పష్టంగా చెప్తా ఉన్నది ఏంది, రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, మా యొక్క ప్రజాపాలన చూసి, మా యొక్క అమలవుతున్న పథకాలను చూసి ఓటేయమంటున్నాడు, కానీ నన్ను చూసి ఓటేయండి అని అనట్లే. స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా మీకు మేలు చేస్తారు అని మీకు నమ్మకం ఉంటే వారికి ఓటు వేయండి అని చెప్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గమనిస్తా ఉన్నాం. మనకు తెలిసిన విషయం ఏంటంటే వ్యక్తులను బట్టి ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీఆర్ఎస్, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా ఏకమై ఎక్కడైతే బీఆర్ఎస్ కు అనుకూలంగా లేని దగ్గర బీజేపీకి అనుకూలంగా లేని దగ్గర బీఆర్ఎస్ రెండు ఏకమై ఓటు బ్యాంకింగ్, క్రాస్ ఓటింగ్ చేసిన పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకున్నారు జనాలు కానీ, ఓటర్లు కానీ హక్కున చేర్చుకొని మరి ఈరోజు పట్టణ ప్రజలు అందరూ కూడా దాదాపు 80 to 85% పీపుల్ కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసింది ఏంది, స్కీములు పెట్టి స్కాములు చేసి ఈరోజు కనీసము ఊర్లలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మరి రేషన్ కార్డు 10 ఏళ్లలో రేషన్ కార్డు ఒక్కరికి కూడా అదనపు రేషన్ అంటే కొత్త వారికి ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు అన్నారు, అది లేదు. సో ఇవన్నీ కూడా కంపేర్ చేసుకొని ఈరోజు
కాంగ్రెస్ నమ్మిన జనాలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, ఈరోజు వారికి అందరికి కూడా కొత్తగా తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ కూడా దాదాపు అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు వచ్చిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు మీరు చూడండి, గడిచిన 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఊరికి వెళ్ళినా ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి. అదేవిధంగా ఈ రోజు కూడా మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మనం ప్రభుత్వం ఏదైతే నిజంగా వారికి అంటే ప్లేస్ ఉంటే జాగా ఉంటే ఖచ్చితంగా వారికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం సాయం చేస్తూ ఉంది, లేని వారికి ఇల్లు ఇస్తూ ఉంది. సో ఈ స్కీము ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతా ఉంది. అదేవిధంగా ఎక్కడ కూడా మీరు ఒకసారి గమనిస్తే ఎక్కడ కూడా భారతదేశంలో యూ కెన్ సర్చ్, భారతదేశంలో ఎక్కడ కూడా మరి ఉచిత బస్సు అనేది లేదు ఎక్కడ కూడా మహిళలకు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి పక్క రాష్ట్రాలు కూడా దాన్ని అడాప్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. సో నేనేమంటున్నానంటే ఎవరో గెలిపించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ పథకాలే గెలిపిస్తా ఉన్నాయి. ప్రజాపాలన ఈరోజు గడీల పాలన పోయి ప్రజాపాలన వస్తూ ఉన్నది. ఉద్యమకారులకు మనం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టం కడతా ఉన్నది. ఉద్యమకారులను తక్కువ చేస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు ప్రజలు. ఈరోజు తెలంగాణ వెనకట్లాగా లేదు. ఈరోజు తెలంగాణ తెలివిగల్ల తెలంగాణ కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఎవరు ఏం చేస్తా ఉన్నారు, ఎవరి వలన అభివృద్ధి చెప్తా ఉంది. ఈరోజు ముఖ్యంగా నగరవాసులకు కానీ పట్టణ వాసులకు కావాల్సినది స్వచ్ఛమైన నీరు, రోడ్లు, మరి అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా లైటింగ్, ఇవన్నీ కూడా వీధి దీపాలు కూడా సో ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నాం. ఈ రకంగా ప్రజాపాలనలో భాగంగా ఇవన్నీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మహేష్ గౌడ్ గారి పర్యవేక్షణలో మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులే కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలా కష్టపడి వారిని ఈ విజయానికి మూల కారణం అని మనం చెప్పుకోవచ్చు. ఓకే సత్యనారాయణ గారు, ఇప్పుడు మనతో పాటు జూమ్ లైవ్లో మరొక గెస్ట్ అయితే ఉన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. యాదవ్ గారు, మల్లయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించింది, బీఆర్ఎస్ 7 మున్సిపాలిటీలో గెలుపొంది. మరి ఈ విజయాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి బీఆర్ఎస్ ఎందుకు ఇంత ఓట్లు అంటే తక్కువ పడ్డాయంటారు? మీకు మున్సిపాలిటీల పరంగా సంఖ్య తక్కువగా చూపిస్తుంది, కానీ ఓవరాల్గా వార్డు కౌన్సిలర్లు గెలిచింది ఆలోచిస్తే 50% మేము గెలవగలిగినాం. మొత్తం 2500 వార్డులకి ఎన్నికలు జరిగితే దాంట్లో 1300 ప్లస్ కాంగ్రెస్ గెలిస్తే 700 ప్లస్ 750 ప్లస్ మేము గెలవగలిగినాం. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ దాంట్లో 50%. 2 సంవత్సరాల కాలం గడిచింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పటికీ 17 మున్సిపాలిటీలలో మేము గెలిచే స్థానాలు మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ కాగలిగినాం. ఇంకా 30 స్థానాలలో హంగుగా ఉంది, ఎవరికి అబ్జల్యూట్ మెజారిటీ లేదు, ఇంచుమించుగా ఈక్వల్గా ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని పోలిస్తే దాదాపుగా కాంగ్రెస్కి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది అనటానికి ఇది ఒక నిదర్శనం. మన గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కానీ పట్టణవాసులు అదే రకమైన తీర్పునిచ్చారు, గ్రామీణ వాతావరణంలో ప్రజలు కూడా అదే రకమైన తీర్పునిచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే ఆక్రోషంతో ఉన్నారు. ఇప్పటికి కూడా ఏరియా కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. పండించిన పంటని కొనే పరిస్థితి లేదు, తూకం తాళ్ళ పేరు మీద అన్యాయం జరుగుతూ ఉంది. ఇచ్చే రైతు భరోసా ఆగిపోయింది. రుణమాఫీ అన్నారు, అందరికని వాళ్ళు చెప్పారు. తర్వాత కుటుంబంలోకి ఒకళ్ళను కన్నారు, ఆ కుటుంబంలోకి ఒకళ్ళ చొప్పున కూడా 60% కాలేదు. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గమనించిన ప్రజలు ఇంకా 3 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నప్పటికీ
దాదాపుగా 40-50% మమ్మల్ని ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా పెంచడంతో పాటు సమఉజ్జీగా మాకు గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చారు. ఓకే మల్లయ్య గారు. సత్యనారాయణ గారు ఉన్నారండి? ఓకే. ముఖ్యంగా మీరు చెప్పండి మల్లయ్య గారు, ఇప్పటిదాకా సత్యనారాయణ గారు కాంగ్రెస్ నేత ఏమని వ్యాఖ్యానించారంటే రిజల్ట్ గురించి వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు, కాంగ్రెస్ చేసిన వాటి గురించి కూడా చెప్తూనే ఉన్నారు. మరి కేటీఆర్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి అవి ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? మరి ప్రతిపక్షాలు దానిపై ఏమి అనే విధంగా సిచ్యువేషన్ ఉండొచ్చు? ఇప్పుడు ప్రతిపక్షాలకి ఈరోజు ప్రత్యామ్నాయం కాంగ్రెస్కి బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలు నిర్ధారించారు. అది గ్రామ పంచాయతీలో కానీ ఈరోజు జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కానీ దాదాపుగా వాళ్ళకి ఏవైతే వార్డు కౌన్సిలర్ సీట్లు వచ్చినాయో దాంట్లో సగానికి పైబడి మాకు కూడా అవకాశం ఇచ్చారు. అధికార పార్టీ అయ్యుండి దాదాపు ఇప్పటివరకు జరిగిన అనేక ప్రభుత్వాలలో జరిగిన స్థానిక ఎన్నికలలో 90-95% ఏకపక్షంగా అధికార పక్షానికి వచ్చే పరిస్థితులలో ఈరోజు 55% పడిపోయిండ్రు అని అంటే 45-50% ప్రతిపక్షాలు ప్రజల మధ్యలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారంటే ఇంకా రానున్న 3 సంవత్సరాలలో గడ్డు కాలమే అధికార పక్షానికి అనేది చెప్పారు. సో దీన్ని బట్టి 100% వాళ్ళు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి ఇప్పుడేం ప్రణాళికలు చేస్తారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది ప్రజలు గుర్తు చేస్తున్నారనే విషయాన్ని వారు గుర్తు చేసుకోవాలి. బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు ప్రతిపక్షాలని డబ్బుతోనూ అధికార దర్పంతోనూ అడ్డుకుందామనే ఆలోచన కాకుండా ప్రజాబలంతో ప్రజల హృదయాల్ని గెలుచుకోవాలనే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ఇప్పటికీ దొడ్డిదారిన అభ్యర్థుల్ని కిడ్నాపులు చేస్తూ ఉన్నారు, అధికారాన్ని ఉపయోగించి ప్రలోభాలు పెడుతూ ఉన్నారు. ఓటర్లను ప్రలోభాలు, నామినేషన్ల పర్వం మొదలైన కానించి ఓటర్లను ప్రలోభాలు పెట్టడంతో పాటు అభ్యర్థులను కూడా ప్రలోభాలు పెట్టారు. నామినేషన్ విడ్రావల్ చేయడానికి కావాల్సిన అనేక రకమైన హంగామాలు సృష్టించారు. మారు వేషాలలో తీసుకపోయారు విడ్రా చేయడానికి. అనేక రకమైన చేసిన తర్వాత చివరికి ఓటర్లను కూడా భయభ్రాంతులను గురి చేసి అధికారం ఉందనే నెపంతో 10-20 ఓట్లతో గెలిచిన స్థానాలు చాలా ఉన్నాయి. 10-20 ఓట్లతో గెలవడం అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార పక్షం ఈరోజు సంపూర్ణంగా అధికారాన్ని దుర్వినియోగం చేసిందని చెప్పాలా. అటువంటి స్థానాలు కూడా చాలా ఉన్నాయి. ఏది ఏమైనా ఈరోజు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రజలు వాళ్ళ వ్యతిరేకతను ప్రదర్శించిన ఓటర్ పోలు అనడానికి మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 కూడా ఉదాహరణలే. ఓకే మల్లయ్య గారు, ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ ఆ చోట్ల కనుక చూసుకున్నట్లయితే ఎంఐఎం పోటీ చేసిందే కాబట్టే బీజేపీ గెలిచింది అంటున్నారు. మరి ఇది ఎంతవరకు చూడొచ్చు? వాళ్ళు పోటీ చేసినందుకు వీళ్ళని గెలిపించారు అనటానికి లేదు, కానీ ప్రజలలో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది నిర్ధారించుకొని ఉంటారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలను బట్టి వాళ్ళు గుండెల సుస్థిర స్థానం ఏర్పాటు ఏదైతే చేసుకున్నారో, ఏ పార్టీకి అయితే క్లియర్గా ఓట్లు వేయాలనుకుంటారో దానికి అనుగుణంగా చేస్తారు. వీళ్ళు పోటీ చేసినంత మాత్రాన వాళ్ళకి లాభం జరిగింది, వాళ్ళు పోటీ చేసినంత మాత్రాన వీళ్ళకి లాభం జరిగింది అని చెప్పడానికి టెక్నాలజీ పెరగడంతో పాటు ప్రజలు కూడా చాలా చైతన్యంగా ఆలోచిస్తున్నారు, ఇండిపెండెంట్ గుర్తును కూడా గుర్తిస్తున్నారు. ఈ రకంగా మామూలుగా ప్రజలు అక్కడ ఏ నాయకత్వం ఉంటే బాగుంటుంది, రాష్ట్రంలో ఏ నాయకత్వం ఉంటే బాగుంటుంది, అదే జాతీయ స్థాయిలో కూడా కేంద్రంలో ఏ నాయకత్వం ఉంటే బాగుంటుంది అనేది ఎక్కడికక్కడ జరుగుతున్న ఎన్నికలను బట్టి ప్రజలు క్లియర్గా నిర్ణయం చేసుకుంటున్నారు. వారి అభిప్రాయం మేరకే ఈరోజు ఓటును కూడా ఓటు రూపంలో చూపిస్తూ ఉన్నారు. ఓకే మల్లయ్య గారు, అయితే మీరు మరి బీఆర్ఎస్ నుంచి ఏదైతే ఒక రిజల్ట్ ఆశించారో, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు అని చెప్పేస్తున్నారు అండ్ మీ వ్యూహాలు కూడా పదును పెట్టి అలాగే చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఊహించిన విధంగా వచ్చాయంటారా, లేకపోతే అంతకు మించి వచ్చాయంటారా? అసలు ఎలా ఉంది? మేము ఊహించిన విధంగానే రిజల్ట్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని చోట్ల భయభ్రాంతులకు గురి చేయటం కానివ్వండి, ప్రలోభాలకు గురి చేయటం కానివ్వండి, దౌర్జన్యాలకి పాల్పడటం కానివ్వండి, అనేక రకమైన సామభేద దండోపాయాలు అధికార దర్పాన్ని ఉపయోగించి వాళ్ళ చేతివాటను చూపించారు కాబట్టి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా ఈ స్థాయిలో నిలబడగలిగినాం.
లేదు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఒకవేళ ఎలక్షన్స్ జరిగి ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వతహాగా ఎన్నికలను దృష్టి పెట్టుకొని స్థానిక సంస్థలలో ప్రచారానికి దిగారు. రాష్ట్రంలో ఉన్న కేబినెట్ మంత్రులందరూ వాళ్ళ శక్తిని ఉపయోగించి ఎప్పుడు తిరగనోళ్ళు బజార్కి సందుకు తిరిగారు. గతంలో ఎన్నడూ కూడా మామూలుగా స్థానిక సంస్థల ఎన్నికలలో పట్టించుకోని నాయకత్వం ఈరోజు వాళ్ళ ఆది నాయకత్వం అంతా సందుగొందులలో తిరిగి ప్రచారం చేశారు. ప్రచారం చేయడంతో పాటు వాళ్ళకున్న అంగు ఆర్భటాన్ని ఉపయోగించారు, అధికార దర్పాన్ని ఉపయోగించారు, వాళ్ళకున్న డబ్బు బలాన్ని చూపించారు. మద్యం ఏర్లై బారింది, డబ్బు సంచులల్లా నోట్ల కట్టలతో కొనుగోలు చేశారు. ఇన్ని చేసిన తర్వాత కూడా ఈరోజు మాకు గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకోగలిగినాము అని అంటే అది ప్రజలు దాదాపుగా ప్రతిపక్షాలు ఉండాలి, ప్రతిపక్షాలకు బలం చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పక తప్పదు. ఓకే మల్లయ్య గారు, అయితే ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. మరి మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా ఒకవేళ ఎలక్షన్కి సంబంధించి ఏదైనా క్యాంపెయిన్ కానీ అది చేసి ఉంటే, లేకపోతే బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసి ఉంటే, అంటే ఆయన తరపు నుంచి కూడా బహిరంగంగా అందరికి కనిపించే విధంగా ఏదైనా ప్రచారం చేసి ఉంటే గనక ఇప్పుడున్న ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో రిజల్ట్స్ వేరే విధంగా ఉండేది అని చెప్పేసి కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీన్ని ఎంతవరకు చూడొచ్చు? అధికారం కోసమో ఎన్నికల కోసమో సీట్లు గెలవడం కోసమో కేసీఆర్ గారు గతంలో స్థానిక సంస్థలలో ఎప్పుడు ప్రచారం చేయలేదు. రేపటి భవిష్యత్తులో కూడా వారు స్థానిక సంస్థల కోసం ప్రచారం చేయరు. మా పార్టీ విధానాలు ఎప్పటికప్పుడు చెప్పడానికి, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి మా స్థానిక నాయకత్వం ఉంది. స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తారు. వారు 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎప్పుడు ప్రత్యక్షంగా పాల్గొని మీరు ఓటేయండి అని చెప్పలేదు, సమావేశాలు పెట్టలేదు, సభలు పెట్టలేదు. స్థానిక నాయకత్వానికి ఆ బాధ్యతలు చెప్పారు. ఆ రోజు మంత్రులు కూడా బహిరంగంగా ఈ ఎన్నికల ప్రచారానికి తిరగలేదు. కానీ ఈరోజు క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ భుజాల మీద వేసుకొని వాళ్లకున్న అధికారాన్ని సంపూర్ణంగా వినియోగించి అధికార వ్యవస్థని వాడుకొని ఈరోజు గెలిచే ప్రయత్నం చేశారు. ఓకే, ప్రజాస్వామ్యంలో ఏదైనా ఓటు వేసిన తర్వాత గెలిపే, ప్రజాస్వామ్యయుతంగా దాన్ని గెలుపు కింద పరిగణిస్తాం. కానీ ఏ రకంగా గెలిచిరు అనేది ప్రజలు కూడా తప్పకుండా అర్థం చేసుకుంటున్నారు, ప్రత్యక్షంగా చూసిరు, వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. కాబట్టి రేపు రానున్న భవిష్యత్తులో మా స్థానం ఏందనేది ఇప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్షంగా, బలమైన ప్రతిపక్షంగా మమ్మల్ని ఈ మున్సిపాలిటీలో కూడా తీర్చిదిద్దారు. దాదాపుగా 45-50% వరకు మేము రాగలిగినాం. అదే రకంగా అధికార పక్షాన్ని కూడా మీరు ఇచ్చిన హామీలు ఏం చేయాలి, ప్రజలకు ఇచ్చిన మాటను ఎట్లా నిలబెట్టుకోవాలి, మాటలు తప్పితే ఏ రకంగా ఉంటుందని అనే విధంగా కూడా కరుగాల్చి వాత పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి అధికారం కోసమే కేసీఆర్ గారు ప్రచార ఆర్భాటాలు చేస్తారు అని అనేది గతంలో లేదు, రేపటి భవిష్యత్తులో కూడా ఉండదు. వారి దిశానిర్దేశం మేరకు, వారి సలహాలు సూచనల మేరకు పార్టీ యంత్రాంగం పనిచేస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో మేము కొంత విజయవంతమైనని చెప్పేసి మేము అనుకోవచ్చు, భావించవచ్చు. ఓకే మల్లయ్య గారు, సత్యనారాయణ కూడా జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. సత్యనారాయణ గారు, ముఖ్యంగా మీరు చెప్పండి, మరి మల్లయ్య గారు అయితే ఈ విధంగా వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు, 40-50% వరకు వారికి వచ్చిందని చెప్పేసి, అలాగే చేసిన దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తాయన్నట్టుగా కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా గెలిచినట్లుగా కనిపిస్తోంది. అది కూడా ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గంలో 3 కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నప్పటికీ అక్కడ ఓడిపోవడం జరిగింది. దానికి ముఖ్య కారణాలు ఏంటంటారు? 3 మంత్రులు ఉండగా ఓడిపోవడం జరిగింది కాబట్టి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కారణాలు ఏంటి? వినపడుతుందండి? వినిపిస్తోంది సత్యనారాయణ గారు, చెప్పండి. హలో, వినిపిస్తోంది సత్యనారాయణ గారు. బిఆర్కే న్యూస్ వారికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు, మా బీసీ నేత, అదేవిధంగా వారికి నమస్కారం అండి. ఇక ఇప్పుడు ఎందుకంటే సరే ఎలక్షన్ అనేసరికి ముఖ్యంగా స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా మనకు ఏం కనపడుతుందంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద, అంటే నిలబడ్డ నాయకుల మీద, ఎవరైతే పోటీలో ఉన్నవారు ఉన్నారో వారి మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటది. పార్టీ అని కొంత ప్రభావం చూపినప్పటికీ కూడా స్థానికంగా బరి ఉన్న వ్యక్తుల మీద ఎక్కువ వారి యొక్క
ప్రభావం పొటెన్సీ అనేది ఇంపార్టెంట్ గా కనపడుతుంది. హలో, వినపడుతుందా? హలో, ఎస్ ఎగ్జాక్ట్. ఇప్పుడు మా పెద్దన్న చెప్పారు. హలో, సత్యనారాయణ గారు కాస్త డిస్టర్బెన్స్ వస్తుందండి మీ వాయిస్ లో. కాస్త కాంగ్రెస్ ఈ రోజు స్థానికంగా ఇప్పుడు ప్రజలలో ఖచ్చితంగా లేకపోతే మరి మొన్న కంటోన్మెంటే కావచ్చు, లేకపోతే జూబ్లీహిల్సే కావచ్చు, మిగతా ఏ ఎలక్షన్ కూడా, సర్పంచ్ ఎలక్షన్లు కూడా మరి ఈ రోజు అత్యధిక మెజార్టీ రాదు. కాకపోతే ఇప్పుడు భుజాల మీద మా మల్లేష్ అన్న, బీసీ నాయకుడు మల్లేష్ అన్న మరి వారు తప్పదు కాబట్టి, వారు మాజీ మరి శాసనసభ్యులు కాబట్టి వారు తీసుకోవడం జరిగింది. కాకపోతే నేనేమంటున్నానంటే ఓపెన్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఎక్కడ కూడా ప్రజా వ్యతిరేక పాలనకు కానీ ప్రజాస్వామ్యాన్ని కొని చేసే పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ వైఖరి కానీ లేదు. ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్స్ జరగాలి, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. అదే విధంగా నిజంగా కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అసలు స్థానం ఉండకూడదు అనుకుంటే ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ అయినా ఏం చేయాలనేది కేసీఆర్ గారిని చూసి మనం నేర్చుకోవచ్చు. గత 10 ఏళ్లలో ప్రతిపక్షాలను ఏ విధంగా చూసిర్రు, ప్రతిపక్షాల గొంతు ఏ విధంగా నలిపిర్రు మరి అనేది హలో వినిపిస్తోందండి. హలో, వినిపిస్తోంది సత్యనారాయణ గారు, చెప్పండి. ఎగ్జాక్ట్. ఇప్పుడు మనకు 10 ఏళ్లలో కేసీఆర్ గారి పాలనలో కేసీఆర్ గారి అంటే మాకు కూడా అభిమానమే. అడ్వకేట్ జేఏసీగా మేము కూడా వారేంట నడిచిన వారమే. ఒక అడ్వకేట్ జేఏసీగా, ఒక డాక్టర్ జేఏసీగా, ఉద్యమకారులుగా, విద్యార్థులుగా అందరూ కూడా ఉద్యమానికి ముందు వచ్చిన వారే, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళమే. అదే విధంగా అవసరమైతే విద్యార్థుల పక్షాన నిలబడ్డ వాళ్ళమే. ఈ రోజు గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఏం చేశారు? అదే మరి వారి ఆంధ్ర వారిని తీసుకొచ్చి అదే వారిని చక్కన చేసుకొని ఇప్పుడు స్వయాన మరి కవిత గారే చెప్తా ఉన్నారు, బీటీ అని యూటీ అని. సో ఉద్యమ టీం వేరే వదిలేసి ఏదైతే బయట వారు ఉన్నారో వారిని తెచ్చుకొని వారికి పదవులు ఇచ్చి ఉద్యమకారులను కానీ ఏదైతే కష్టపడ్డారో లాఠీ దెబ్బలు తిన్నో వారిని పక్కన పెట్టిన పరిస్థితి ఉన్నది. ఇదంతా ప్రజలు గమనించారు కాబట్టి ఈరోజు మరి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఇప్పుడు సరే, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కబడ్డీలో మనకు అందరికి తెలిసిన విషయం, కబడ్డీకి ఒక సాగుకూతనే కూయాలన్నట్టు కబడ్డీ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, వారందరూ ఏం చెప్తా ఉన్నారంటే మాకు సగం వచ్చినాయి. సగం ఎక్కడ వచ్చినాయండి? ఇప్పుడు 80 to 85% ఈరోజు కేవలం ఒక 1300 ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. మీరు మా బీసీ బిడ్డ, మీరు మంత్రి పదవి రావాలి అని, కానీ దొరపాలనలో మీరు అన్యాయం అయిపోయారంటే బాధ మాకున్నది, మీకు లేదేమో కానీ. కాకపోతే సరే, ఏదేమైనప్పుడు కూడా వాస్తవాన్ని ఒప్పుకోవాలి ఎవరైనప్పుడు కూడా. సో నేను కూడా నల్గొండ పెట్టాను, నాగార్జున దగ్గర నేను హైకోర్టు ఇదే ఉద్యమ సమయంలో కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారి కానీ, కవిత గారు కానీ అండదండగా ఉన్న వ్యక్తులు మేమంతా కూడా. సో మాలాగా వందలు వేల మంది ఉన్నారు ఆ రోజున కేసీఆర్ గారు పక్కన ఉద్యమాన్ని పక్కన పెడితే ఇదే లాఠీ చార్జ్ జరుగుతున్న క్రమంలో మా నల్లకోటు కాపాడింది ఆ రోజు విద్యార్థులను కానీ. ఆ రోజు ఉద్యమానికి కొంత మా వంతు జరిగిన ఊపిరి మేము పోసినాం. సో నేను ఎందుకంటున్నానంటే కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో ఏం జరిగింది, ఇప్పుడు లాభాల్లో ఉన్న తెలంగాణ నష్టాల్లోకి, లోటు బడ్జెట్లోకి ఎందుకు వచ్చింది?
సో ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి. దాన్ని బట్టే కదా కాంగ్రెస్ కు పట్టం కట్టింది ప్రజలు. సో ప్రజల్లో కూడా ఏం చూస్తా ఉన్నారు, పట్టణ వాసులు కూడా ఈ రోజు సరే ఎవరి పార్టీ స్టాండ్ వాళ్ళు తీసుకోక తప్పదు, మీరైనా నేనైనా ఎవరైనా కానీ వాస్తవాలు అనేది వేరు కదా. వాస్తవాలు అనేది మనందరికీ మన మతం వేరు, వాస్తవాలు వేరు ఉంటాయి కొన్ని సందర్భాల్లో. వాస్తవం ఏం చెప్తా ఉన్నది, ఈ రోజు ఏ ఎగ్జిట్ పోల్ తీసుకున్నా కాంగ్రెస్ దే బ్రహ్మాండమైన విజయం అని చెప్తా ఉన్నది. ఈ రోజు బీఆర్ఎస్ మీరంటలేను మల్లన్న గారు, నేను ఎందుకంటున్నా అంటే సర్పంచ్ ఎలక్షన్ల ముందు కేటీఆర్ గారు అదే మాట్లాడారు, కంటోన్మెంట్ ముందు అదే మాట్లాడారు, జూబ్లీస్ కి ముందు అదే మాట్లాడారు. సో ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భాల్లో కూడా ఎక్కడ కూడా ప్రజలు ఏం చేస్తా ఉన్నారు, మీరు 10 ఏళ్ల పాలనలో జరిగిన అన్యాయానికి ఎన్ని ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనప్పుడు కూడా ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ లో వేడివేడిగా ఈ మున్సిపల్ లో ఎన్నికల్లో మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బీఆర్ఎస్ కు బలం లేని దగ్గర బీజేపీ వారికి సపోర్ట్ చేసింది, బీజేపీకి బలం లేని దగ్గర బీఆర్ఎస్ వారికి సపోర్ట్ చేసింది అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సో రెండు పార్టీలు ఏకమైన ఈ రోజు అత్యధిక మెజారిటీగో అత్యధిక సీట్లలో అత్యధిక మున్సిపల్ పీఠాలలో అత్యధిక మరి ఇప్పుడు 7 కార్పొరేషన్లలో 5 కార్పొరేషన్ దాదాపు 5 కార్పొరేషన్ల వరకు ఈరోజు కాంగ్రెస్ ఉన్నది. సో ఇవన్నీ బేరేజ్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ రోజు వార్డు మెంబర్లు ఎవరైనప్పటికీ కూడా కార్పొరేటర్లు ఎవరైనప్పటికీ కూడా ఇప్పుడు ఎవరి కాంగ్రెస్ మేయరా లేకపోతే బీజేపీ మేయరా లేకపోతే మన కమ్యూనిస్ట్ మేయరా లేకపోతే బీఆర్ఎస్ మేయరా అనేది చూస్తారు కానీ ఎన్ని స్థానాలు వచ్చినా అనేది చూడరు కదా. సో అది మీరు గమనించాలి. మీకు తెలుసు కాకపోతే కొంత మరి బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయక తప్పదు కాబట్టి మీరు అందులో ఉన్నారు కాబట్టి మీకు మీ భుజాల మీద వేసుకొని మీరు ఎందుకు మోస్తురే మల్లన్న. సో నేనేమంటున్నా అంటే ఈ రోజుకైనా వాస్తవాలు తెలుసుకోండి. ఈ రోజు బీసీలకు అండగా నిలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ, బడుగు బలహీన వర్గాలకు నిలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా వాస్తవాలని ఆమోదిద్దాం. తప్పకుండా ఎవరు గెలిచినప్పుడు కూడా బీఆర్ఎస్ గెలిచిన స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులకు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ నాయకులకు కావచ్చు బీజేపీ కార్యకర్తలు ఎవరు గెలిచినా కష్టపడరు. ఎవరు గెలిచినా అంటే ఈ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థి మీద కొంత 50% డిపెండ్ అయి ఉంటారు. సో నేనేమంటున్నా అంటే వారందరికీ కూడా అభినందనలు తెలియజేద్దాం. ఎవరైతే ఏదేమైనప్పుడు కూడా ప్రజల సేవలో ప్రజల కోసం మనం పనిచేద్దాం. ప్రజల శ్రేయస్ కోసం ఖచ్చితంగా అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజా శ్రేయస్ కోసం ప్రజల అభివృద్ధి కోసం మరి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాల్సిన బాధ్యత మాకున్నది. సో నేనేమంటున్నా ఖచ్చితంగా ఈ రోజు ఉన్న మ్యాండేట్ లో సర్పంచ్ ఎన్నికల కన్నా అత్యధికంగా ఈ రోజు మరి మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టిరు అనేది సుస్పష్టంగా మనకు కనపడతా ఉన్నది. దానికి బీఆర్కే న్యూస్ ద్వారా ప్రజలందరికీ ఓటర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఓకే సత్యనారాయణ గారు, మరి మల్లయ్య గారు, మరి సత్యనారాయణ గారు అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఒక రకంగా బీఆర్ఎస్ బీజేపీ అంటే వారి సపోర్ట్తోనే ముందుకెళ్ళినట్టుగా ఒకటి వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ కూడా పలు పథకాలతో ప్రజలకు సేవ చేస్తోందన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారు కాబట్టి మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? మేము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు, మాకు అవసరం కూడా లేదు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించిన పార్టీగా ఈ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న వైఫల్యాలు కాంగ్రెస్ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల ముందు ఉంచినాం. దానికి అనుగుణంగా ఇప్పుడు మీ దగ్గర నుంచి వస్తున్నాయి 1316 కాంగ్రెస్ గెలిస్తే 716 దాకా బీఆర్ఎస్ గెలిచింది. అందులో ఆల్మోస్ట్ 50% కౌన్సిలర్ అయితే గెలిచాం కదా. మీకు సీట్లలో పురపాలక చైర్మన్లుగా ఎంతమందిని గెలిచారు అని అంటే ఆ మ్యాజిక్ ఫిగర్లో కొంత తేడా ఉండొచ్చు. కానీ గెలిచిన వార్డు మెంబర్లు ఏవైతే కౌన్సిలర్స్ ఉన్నారో కౌన్సిలర్స్లలో మీరు గెలిచిన దాంట్లో 50% మేము ఉన్నాం. ఇదైతే క్లియర్ కట్ కదా. దీని ప్రకారం ఇప్పటికీ 17 ఇళ్లలో మేము ఆల్రెడీ చైర్మన్ కావాల్సిన సంఖ్య వచ్చింది.
అబ్జల్యూట్ మెజారిటీ. ఇక రిమైనింగ్ 30 మున్సిపాలిటీస్లలో మీరా మీమా అన్నట్టే ఉంది. మీకు సరిపోయే సంఖ్య లేదు, మాకు సరిపోయే సంఖ్య లేదు. సో 16వ తారీఖున చైర్మన్ అభ్యర్థి ఎంపికకు వచ్చేటప్పటికి మీరైతారా, మేమైతామా, ఎవరైతారు, ఏంటిది, దీని మూలాన మామూలుగా అనేక రకమైన కిడ్నాపులు, క్యాంపులు రకరకాలు జరుగుతూ ఉన్నాయి. గద్ద కోడి పిల్లల్ని ఎత్తుకపోవడానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తుందో, కోడి పిల్లల్ని దాచిపెట్టుకోవడానికి ఆ ఇంటి యజమాని ఏ రకంగా ప్రయత్నం చేస్తాడో గంప కింద దాచిపెట్టుకోవడానికి, ఆ రకంగా ఏ పార్టీకి ఆ పార్టీ ఇప్పుడు అధికార పక్షం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నంలో, గెలిచిన అభ్యర్థుల్ని కాపాడుకునే ప్రయత్నంలో ఎవరికి వాళ్ళు ఉన్నారు. మేము ఎవరితోని విభేదాలు లేవు, అట్లా అని చెప్పేసి ఎవరితోని సఖ్యతగా రాజీలు పడాల్సిన అవసరం లేదు. మేము ఈ రాష్ట్ర లక్ష్య సాధన కోసం పనిచేసిన పార్టీ, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తున్న పార్టీ. మాకెవరి ప్రయోజనం కంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. ఆ క్రమంలో ఈరోజు మేము చేస్తున్న పోరాటానికి అనుగుణంగా కాంగ్రెస్ వైఫల్యాలకి ఒక కరుగాచి వాత పెట్టే విధంగా తీర్పు మాకు కూడా ఒక గౌరవప్రదమైన స్థానాలను ఉపజెప్పేది. అది మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి సరిపోయే సంఖ్య ఒకటే మున్సిపాలిటీలో కాకపోవచ్చు, కానీ ఓవరాల్గా అన్ని మున్సిపాలిటీలలో కలిస్తే మీ సంఖ్యకి మా సంఖ్య దాదాపుగా 50% సంఖ్య మాకు ప్రజలు ఇచ్చారు. 1323 మీరుంటే 716 మేము ఉన్నాం. తేడా ఏంది? అన్నా విత్ యువర్ పర్మిషన్ ఒక విషయం చెప్పదలుచుకున్నా. చెప్పండి. మీరు వార్డు మెంబర్ల గురించి, కౌన్సిలర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు, కానీ పూర్తిగా మున్సిపాలిటీలలో ఎవరు మెజారిటీ ఉన్నారు, మున్సిపాలిటీలు ఎవరి కైవశం అయినది, మీకు ఎన్ని మున్సిపాలిటీలు ఆధిక్యం ఉన్నాయి? 65 మీరు అబ్జల్యూట్ వచ్చిండ్రన్నా, 65లో మీరు అబ్జల్యూట్గా వచ్చారు. మేము 15లో అబ్జల్యూట్గా వచ్చినాం. రిమైనింగ్ 30 ఏవైతే ఉన్నాయో ఇందులో మీరా మేము అన్నట్టే ఉంది. మీకు ఈ ఓవరాల్గా ఏదొచ్చినా కానీ ఒక్కొక్క మున్సిపాలిటీలో సంఖ్యాబలాన్ని ప్రకారం మామూలుగా మెజారిటీ ఉన్నా, ఓవరాల్గా మున్సిపల్ కౌన్సిలర్లు ఏదైతే ఎన్నికైన దాంట్లో 50% మేము ఉన్నాం కదా. 50% మేము ఉన్నాం కదా. సత్యనారాయణ గారు ఉన్నారండి? అది కొంచెం బ్రేక్ అవుతుంది, వారి సిగ్నల్ ఏదో ఇష్యూ ఉంది. అదే మల్లయ్య గారు, మరి వారు మాటిమాటికి ఆ విధంగానే చెప్తున్నారు, ఆధిక్యత మాకు ఎక్కువగా ఉంది అని చెప్పేసి. ఇంతకు ముందు కూడా మరి 7 కార్పొరేషన్లలో 5 కార్పొరేషన్లు మావే అన్నట్టు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సంఖ్యాపరంగా వచ్చేటప్పటికి కార్పొరేషన్లలో అబ్జల్యూట్ మెజారిటీ ఎన్నిటికి వస్తుంది, ఎన్నిటికి రాదు అని అనేది ఇంకా కొంచెం అవుతుందని తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా మాకున్న వాటిల్లో మేము అబ్జల్యూట్ మెజారిటీ వచ్చిన దగ్గర మేము చైర్మన్ ని కైవసం చేసుకోబోతా ఉన్నాం. వాళ్ళకి అబ్జల్యూట్ మెజారిటీ వచ్చిన దగ్గర 60 నుంచి 65 స్థానాలలో వాళ్ళు కైవసం చేసుకోబోతున్నారు. 116లో ఇవి పోతే మిగిలినవి 75 పోతే మిగిలిన వాటిల్లో ఇప్పుడు నువ్వా నేనా అనంటే హంగుగా ఉంది. ఇందులో మీరేమనవచ్చు, మేమనవచ్చు. ఈరోజు అధికార పక్షంగా మీరు ఉన్నారు కాబట్టి మా అభ్యర్థులను కొనుగోలు చేస్తారా, ఇంకేంటో చేస్తారా, ఇంకా 3 రోజులు టైం ఉంది కాబట్టి చైర్మన్ ఎన్నిక మీరు ఆ వ్యవధి పెట్టుకున్నారు కాబట్టి ఈ వ్యవధి మీకు ఉపయోగపడటానికి మీరు లాభం చేకూర్చడానికి పెట్టుకున్న సమయమే కాబట్టి దీంట్లో ఏమవుతుంది ఏందనేది తర్వాత తెలుస్తుంది. పీఠాల కాడికి వచ్చేటప్పటికి, మున్సిపల్ చైర్మన్ కుర్చీల కాడికి వచ్చి. బట్ ఓవరాల్గా మీ సంఖ్య 1323, మా సంఖ్య 716. ఏంటి 50% మీ దాంట్లో మేమైతే కౌన్సిలర్లో ఉన్నాం కదా. చైర్మన్ పీఠం మీద ఎంతమంది ఉన్నారు, ఈ అబ్జల్యూట్ మెజారిటీ దానికి మళ్ళీ ఇండిపెండెంట్ కొనుక్కున్నారు, ఇదొక భాగం. బట్ ప్రజలు మమ్మల్ని మీ పనితీరుకి గీటురాయిగా మమ్మల్ని ఏ స్థానంలో ఉంచారు అనేది ఆలోచిస్తే 2 సంవత్సరాల మీ కాల వ్యవధిలో మీ పరిపాలనలో మాకు సముచిత స్థానం ఇచ్చి గౌరవప్రదమైన సీట్లను ఇచ్చిరు అంటున్నాం. ఓకే మల్లయ్య గారు, అదే ఈ విధంగా పోరాటం చేయడానికి మాకు సముచిత స్థానం ఇచ్చేది. ఓకే మల్లయ్య గారు, ఆ విధంగా చెప్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలవడం జరిగింది. దానికి మరి కారణాలు ఏమంటారు? అంటే కాంగ్రెస్ నేతలు వచ్చేసి వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఏం అభివృద్ధి చేశారో దాని గురించి చెప్తూ వస్తున్నారు. మరి బీఆర్ఎస్ తరపు నుంచి కూడా వాళ్ళు చేసిన వాటి గురించి మరి రాబోయే రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే మీరన్నట్టుగా 50% ఉన్నట్టుగా తెస్తుంది. కాబట్టి మరి కొన్ని జిల్లాలో ఎందుకని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది, స్వతంత్రులు ఎందుకు గెలవడం జరిగింది?
స్వతంత్రులు వాళ్ళు బలమైన వ్యక్తులు అయి ఉన్నప్పటికీ కూడా పార్టీ టికెట్లు నిరాకరించినప్పుడు ఎక్కువగా అధికార పక్షం నుంచి అభ్యర్థులు, తిరుగుబాటు అభ్యర్థులు ఉన్నారు, తక్కువగా ప్రతిపక్షాల నుంచి ఉన్నారు. అయితే వాళ్ళని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసిరు కదా. సస్పెండ్ చేసిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి వాళ్ళని పరిగణించకూడదు కదా. వాళ్ళు కాంగ్రెస్ ఏతర వ్యక్తిగానే గెలిచారు, ప్రజలు గెలిపించారు. అంటే యాంటీ కాంగ్రెస్ గానే ఓటేసారు కదా వాళ్ళని. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని కాదని, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మీద వాళ్ళని తిరుగుబాటు అభ్యర్థిని గెలిపించారు అని అంటే దే ఆర్ నాట్ సపోర్టింగ్ కాంగ్రెస్, దే ఆర్ అపోజింగ్ కాంగ్రెస్. వ్యక్తి బలాల మీద బలాల మీదనే స్థానిక సంస్థలు కొంత ఆధారపడి ఉంటాయి. దాంట్లో బలమైన వ్యక్తిగా ఇండిపెండెంట్ అభ్యర్థి నిలబడినప్పుడు అక్కడ ఉన్న సామాజిక సమీకరణాలు కానీ, పరిస్థితులు కానీ, రాజకీయ వాతావరణం కానీ వాటన్నిటి కలగలిపి ఇండిపెండెంట్ లో కూడా అవకాశం వచ్చింది. కానీ అధికార పార్టీ నుంచి తిరుగుబాటు అభ్యర్థులుగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ బలాన్ని గుర్తించకుండా ఇస్తే ప్రజలలో వాళ్ళ బలాన్ని నిరూపించుకున్నారు. వాళ్ళు కాంగ్రెస్ ఇతర అభ్యర్థులుగానే పరిగణించబడతారు ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ సస్పెండ్ చేసింది కూడా. ఎన్నికలలో పార్టీ నియమావళికి వ్యతిరేకంగా మీరు నిలబడ్డందుకు, పార్టీని ఖాతరు చేయనందుకు మిమ్మల్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. అయినా ప్రజలు ఖాతరు చేయలేదు. మీరు అభ్యర్థిగా ఎవరినైతే పెట్టారో వాళ్ళ మీదనే వీళ్ళని గెలిపించారు. అంటే యాంటీ కాంగ్రెస్ కిందనే గెలిపించారు కదా. సో మళ్ళీ ఈ రోజు అధికారం కోసం వాళ్ళని మీరు పిలుచుకుంటారేమో, బదిలాడుకుంటారేమో, కొంతమంది వస్తారేమో, ఆశ కొంత ఇంకేదో కారణాలతో ఏమైనా కావచ్చు. బట్ అది మీకు యాంటీగానే. జడ్జిమెంట్, పీపుల్ జడ్జిమెంట్, ఓటర్ జడ్జిమెంట్ ఏంటి? యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కిందనే లెక్క. అవి కాకుండానే మేము 716లో ఉన్నాం, ఇండిపెండెంట్లు కాకుండా. ఓకే మల్లయ్య గారు, అయితే కొత్తగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మద్దూరు నియోజకవర్గం కూడా ఇప్పుడు మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. అక్కడ మరి కాంగ్రెస్ గెలిచినట్టుగా తెలుస్తుంది, అంటే కాంగ్రెస్ గెలిచింది. మరి కొత్తగా ఏర్పడిన నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ ఎందుకు వచ్చింది? మరి బీఆర్ఎస్ రాలేదు, ఇతర పార్టీలు కూడా రాలేదు. దానికి ఏమైనా ముఖ్య కారణాలు ఉన్నాయా? అంటే కొత్తగా ఏది ఏర్పడ్డా ఈ రాష్ట్రంలోని భాగమే అది. ప్రజలందరూ కూడా ఒక పందాలో ఆలోచిస్తారు. ఆలోచించే క్రమంలో అక్కడున్న స్థానిక నాయకత్వం కానీ, పార్టీ పరిస్థితి కానీ, రేపటి సంక్షేమ కార్యక్రమాలు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా అవకాశం ఇస్తే అధికార పార్టీకి అవకాశం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ గెలిపోవటములు కూడా చాలా 1-2 ఓట్లతోని, 5-10 ఓట్లతోని, 30-40 ఓట్లతోని చాలా స్వల్ప తేడాతో ఓడిపోయినాయి ఉన్నాయి మా సీట్లు కూడా. దీన్ని బట్టి ఏంటి? పోటాపోటీగా జరిగింది ఎన్నిక. ఈ 5-10 సీట్లని 5-10 ఓట్లని ప్రభావితం చేయగలిగేది ఏంటి? ఒకవైపు డబ్బు, ఒకవైపు అధికారం, ఒకవైపు యంత్రాంగం. ఇవన్నీ కూడా అనేక రకమైన పరిణామాలని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 5-10 ఓట్లతోని, 20 ఓట్లతోని, 30 ఓట్లతోని, 40 ఓట్లతోని ఓడిపోయినాయి. ప్రజల మద్దతుని కాదు, అధికార పార్టీ ఒత్తిళ్లకి తలకి ఓట్లేసినాయి, డబ్బుకి దాసోహమే ఓట్లేసినాయి ఉంటాయి. కాబట్టి ఇది కేవలం అధికారంకి ఆలోచించి వాళ్ళ పక్షాన వాళ్ళ మేలుగోరేసింది కాదు, ఒత్తిళ్లకు తలొగ్గి వేసింది. 5-10 ఓట్లతో గెలిచినాయి అన్ని కూడా మెజారిటీగా అధికార ఒత్తిళ్లకు తలొగ్గినాయి. కాబట్టి మేమేమంటున్నాము, ఏదైనా గెలిపే. ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం కాబట్టి ఓటు ద్వారా గెలిచిన ఏ వ్యక్తి అయినా అది కీలకమే, దాన్ని మేము శ్రద్ధ వహిస్తాం. కానీ ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిరు ఈ మున్సిపాలిటీలో అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము, ఉదాహరణ. ఓకే మల్లయ్య గారు, ముఖ్యంగా మన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంతుంటో అందరికీ చాలా బాగా తెలుసు. సో అందులో కనుక ఏదైనా ప్రచారం చేసినా కూడా, ఏదైనా వ్యాఖ్యానించినా కూడా ఫాస్ట్గా వైరల్ అవుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ గెలుపులో కాంగ్రెస్ ఎక్కువగా ఆధిక్యం పొందింది కాబట్టి మరి సోషల్ మీడియా ఇంపాక్ట్ బాగా పడింది అనుకోవచ్చా? అది ఒక కాలక్షేపం అయిందండి. సోషల్ మీడియా అనేది ఎదుటోళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికో, ఒక బురద చల్లటానికో అది ఒక వేదికగా వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. కానీ దాన్నే నమ్ముతున్నారు అనటానికి లేదు. ఈ చెవితో నింటున్నారు, ఆ చెవితో వదిలిపెడుతూ ఉన్నారు. కేవలం అభూత కల్పనలతోని, కట్టుకథలతోని కొంతమందిని కేవలం బురద చల్లటానికి చేస్తున్న కథనాలు కూడా దీంట్లో వస్తున్నాయి. కాబట్టి ఈయన వదిలేస్తున్నారు. కొన్ని ఏది మంచి ఏది చెడు కూడా పరిగణలోకి తీసుకొని దాని ప్రకారం ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది ఒక్కటే ప్రభావితం చేస్తుంది అనుకోలేము. కాకపోతే చెడుని కొంతవరకు దుష్ప్రచారం చేయడానికి వాళ్ళు తొందరగా ఆకట్టుకునే ప్రయత్నాలలో కొంత ఉపయోగపడవచ్చు. కానీ ప్రజలు కేవలం దాని మీదనే ఆధారపడతారు, దాన్ని పరిగణలో తీసుకుంటారు అనే భావన అయితే మేము లేదు.
ఓకే మల్లయ్య గారు, ముఖ్యంగా మరి కౌంటింగ్లో అంటే కొన్ని జిల్లాల్లో మళ్ళీ రీకౌంటింగ్కి దరఖాస్తు చేసుకునే సందర్భాలు కూడా వచ్చాయి కాబట్టి మరి ఈసారి కౌంటింగ్లో ఏమైనా అవకతవకలు జరిగాయా? జరిగింటే కనుక ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? వాళ్ళ గెలుపు కోసం రీకౌంటింగ్, వాళ్ళ అభ్యర్థులు ఎక్కడన్నా ఓడిపోతే రీకౌంటింగ్ అనేది పెట్టి 1కి 4 సార్లు రీకౌంట్ చేసి గెలిచిన దాకా లెక్క పెడతా ఉన్నారు. గెలిచిందని అనౌన్స్ చేసుకుంటున్నారు అధికారుల్లో మద్దతుతోని, వాళ్ళ కోఆపరేషన్తోని. అదే ప్రతిపక్షం వాళ్ళు ఎక్కడైనా ఓడిపోయినా రీకౌంటింగ్ పెట్టమనంటే రీకౌంటింగ్ కనీసం యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళని పరిగణలో కూడా తీసుకోవట్లేదు. ఇది 2-3 ప్లేసులలో ఆల్రెడీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు వరంగల్ జిల్లాలో 2-3 ప్లేసులలో వాళ్ళు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అదే రకంగా మహబూబ్నగర్ జిల్లాలో 2-3 స్థానాలలో వాళ్ళు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. రీకౌంటింగ్ పేరు మీద కనీసం పరిగణలోకి తీసుకోవట్లేదు. 1-2 ఓట్లతో గెలిచిన వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు కావాలని ఒత్తిళ్లకు చేసి చివరికి వాళ్ళు గెలిచినట్టే అభ్యర్థులకు ఖరారు చేసి ఫలితాలను కూడా డిక్లేర్ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మళ్ళీ రీకౌంటింగ్ చేయమని చెప్పేసి కూడా వర్ధన్నపేటలో, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరుగుతూ ఉంది. వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలో, వర్ధన్నపేట మున్సిపాలిటీలో, అదే రకంగా మహబూబ్నగర్లో కూడా ఇతర ప్రాంతాలలో ఇటువంటి దేవరకద్ర లాంటి స్థానాలలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అధికారికంగా వాళ్ళు ఎంతవరకు ఉపయోగించుకోవాలో అధికార వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు, అధికార వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. వాళ్ళు పై చేయి ఆధిపత్యం చలామణి కావడానికి కోసం, ఆధిపత్యం కోసం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం ఈ రకంగా కూడా జరుగుతుంది. ఏదేమైనా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్గా ప్రతిపక్షంగా మేము విజయవంతమైన వాళ్ళ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ అధికార పార్టీకి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళకు సుముఖంగా లేరు అనేది కూడా బహిర్గతమైంది ఈ ఎన్నికలలో. ఓకే మల్లయ్య గారు, ముఖ్యంగా మరి ఎలక్షన్స్ అంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటూ ఉంటాయి. దుర్భాషలు ఆడడం కానీ, లేకపోతే పలు మీటర్ల వరకు ఆ టైంలో ఖచ్చితంగా క్యాంపెయిన్ లాంటివి చేయడం కానీ, ప్రచారాలు చేయడం కానీ అని చెప్పేసి కొన్ని ప్రోటోకాల్స్ అయితే ఉంటూ ఉంటాయి. మరి అలాంటి కైండ్ ఆఫ్ పరిస్థితుల్లో జగ్గారెడ్డి గారు పోలీసులపై దుర్భాషలు ఆడడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది కాబట్టి మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే అది కేవలం పార్టీ పరంగానే అనుకోలేము. జగ్గారెడ్డి గారైనా ఇంకొక దగ్గర అయినా పోలీసు వ్యవహార శైలి కూడా చాలా దురుసుగా ఉంది. అక్కడ అఫ్కోర్స్ కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, కాంగ్రెస్ అంటే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏమో బీఆర్ఎస్, అక్కడ ఓడిపోయిన అభ్యర్థి అధికార పార్టీకి సంబంధించిన జగ్గారెడ్డి కావచ్చు. కానీ వ్యవహార శైలి ఏ రకంగా ఉంది ఏంటిది అనేది ఆలోచిస్తే పోలీసు వ్యవహార శైలి కాంగ్రెస్లో చాలా దురుసుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తుతున్నారు. అనేక రకమైన సందర్భాలలో, అనేక రకమైన నియోజకవర్గాలలో ఇవి పునరావృతమైనవి. ఆఖరికి మా దగ్గర కూడా దురుసుగా వ్యవహరించడమే కాదు, లాకప్ డెత్లకు కూడా కారణమయ్యారు. అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తడానికి ప్రయత్నం చేస్తే మేము కూడా తిరుగుబాటు చేసినాం. మేము కూడా పై అధికారులకి మొరపెట్టుకున్నాం, వినతి పత్రాలు ఇచ్చినాం, విజ్ఞాపనలు చెప్పినాం. అయినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకోవాలనుకున్నా, డిపార్ట్మెంట్ నుంచి చర్యలు తీసుకోవాలనుకున్నా వెంటనే స్థానిక నాయకత్వం, మంత్రి హోదాలో ఉన్నోళ్ళు, శాసనసభ్యులు జోక్యం చేసుకొని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు పై అధికారులు ఎవరైనా మంచోళ్ళు ఉన్నా కానీ వాళ్ళని స్వతంత్రులుగా వ్యవహరించనిచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. కింద స్థాయి ఉద్యోగస్తుల్ని వాళ్ళకు అడుగులకు మడుగులు వచ్చేటోళ్ళని దోలాడి పట్టుకొచ్చుకొని వాళ్ళు ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం మోపడానికి వాళ్ళ కాకీని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో భాగంగానే సంగారెడ్డిలో కూడా జరిగింది. సంగారెడ్డిలో అంత అసహనానికి జగ్గారెడ్డి గారు గురయ్యారంటే అది కాంగ్రెస్ అహంకారంతో అని చెప్పేసి నేను అనుకోను. పోలీసు వాళ్ళ వ్యవహార శైలి కూడా దాంట్లో కొంత ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వారు ఒక నాయకుడిగా స్పందించి ఉండొచ్చు. ఓకే మల్లయ్య గారు, అయితే కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కాకుండా జనసేన అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. మరి ఎందుకని ఈ మూడింటిని కాకుండా జనసేన అభ్యర్థిని గెలిపించడం జరిగింది అంటే కొన్ని కోణాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ప్రజల్లో ఏదైనా నమ్మకం సన్నగిల్లిందా? అసలు దానికి కారణాలు ఏంటంటారు? అంటే అభ్యర్థి వ్యక్తిత్వం కావచ్చు, సామాజిక సమీకరణలు కావచ్చు, ఆడ బలమైన ఒక సామాజిక కార్యకర్త అయి ఉంటే అక్కడ ఉన్న ప్రజలు అతని సేవలు కావాలని కోరుకోవచ్చు. వేరే రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కల్పించకపోతే
ప్రజలు కోరుకున్న వ్యక్తిగా అతన్ని రంగంలోకి ప్రజలు మద్దతునే దింపుండొచ్చు. కాబట్టి అక్కడో ఇక్కడో ఇండిపెండెంట్లు ఏ రకంగా అయితే గెలిచారో వేరే పార్టీ వాళ్ళు కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది. గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనం అసెంబ్లీలో కూడా బీఎస్పీ గెలిచింది. అప్పటి వరకు బీఎస్పీ లేదు. కానీ ఒక సింబల్ అనేది రికగ్నైజ్డ్ పార్టీ, రికగ్నైజ్డ్ సింబల్ కాబట్టి అటువంటి పార్టీ సింబల్ తీసుకుంటే మేము గెలుస్తామని చెప్పేసి పార్టీలో టికెట్ రాని వాళ్ళు అసెంబ్లీకి పోటీ చేస్తే కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఉదాహరణ ఇంద్రకరణ్ రెడ్డి గారు గతంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలిచి మళ్ళీ తర్వాత వేరే పార్టీలోకి వచ్చింది అనుకోండి. కాబట్టి ఆ సింబల్ అనేది కొన్ని ఓటు బ్యాంకుకి, అక్కడ ఉన్న కార్యకర్తల సమూహానికి పనికొస్తుంది. అక్కడ ఉన్న స్థానిక నాయకులు వారి సామాజిక సమీకరణాలలో భాగంగా సామాజిక కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా, లేకపోతే ప్రజల ఆదరణ అభిమానం చూరకున్న వ్యక్తిగా, అందరు ప్రజల మద్దతు నిలబడమని చెప్పేసి అంటే నిలబడ్డ దగ్గర ఏదో ఒక గుర్తు కావాలి కాబట్టి ఆ గుర్తును తీసుకుంటారు, గెలుస్తారు. అదే రకంగా జనసేనకు కూడా అక్కడో ఇక్కడో కొంతమంది అది ప్రభావం పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు, అక్కడ ఉన్న క్యాండిడేట్ది కావచ్చు, స్థానిక పరిస్థితులు కావచ్చు, సామాజిక సమీకరణాలు కావచ్చు, అక్కడ ఉన్న వివిధ కారణాలు ఏవైనా కావచ్చు, దాని మూలాన గెలవడానికి అవకాశం ఉంది, గెలిచారు. ఓకే మల్లయ్య గారు, అయితే ఇంతకుముందు కాంగ్రెస్ నేత సత్యనారాయణ గారు వ్యాఖ్యానించినట్టుగా మేము చేస్తూ ఉన్నాము, అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాము, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం కాబట్టే మాకు ఈసారి ప్రజలు గెలుపు కట్టారు అని చెప్పేసి, అంటే మాకు ఓట్లు వేశారు గెలిపించేశారని చెప్పినట్టుగా వ్యాఖ్యానించారు. మరి రాబోయే రోజుల్లో ఎందుకనంటే ఏదైనా మనం మాట్లాడేది ఎక్కువగా తీసుకుంటారు, లైక్ ఏం జరుగుతుంది ప్రీవియస్ ఏం చేశారనే దానికన్నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాన్ని ఎక్కువగా తీసుకొని సీన్ చేస్తూ ఉంటారు. కాబట్టి మరి ప్రజల్లో కూడా మేబీ చేస్తున్నారేమో మనకి తెలియదేమో, అంటే కైండ్ ఆఫ్ తప్పుదోవలాగా బ్రెయిన్ వాషింగ్ లాగా చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ఇంపాక్ట్ వల్ల రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్ ఇంకా కృంగిపోయే అవకాశం ఉందంటారా? అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే సత్యన ఒక అధికార పార్టీ ప్రతినిధిగా వారి భావాల్ని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండొచ్చు. నేను ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నా అభిప్రాయాన్ని, నా వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా వ్యక్తీకరించవచ్చు. కానీ ప్రజలు ఇవాళ ఓటు రూపంలో తీర్పిచ్చారు కదా, దాన్ని అయితే మనం గౌరవించాలి కదా. క్లియర్ కట్ గా జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ కి ఎన్నైతే సంఖ్య వచ్చిందో ఆ సంఖ్యలో సగం స్థానాల్ని మాకు ఒప్పచెప్పారు. ఇది బహిరంగ రహస్యం. ఎన్నో ఆటంకాలు సృష్టించినా, ఎన్నో అడ్డంకులు సృష్టించినా, ఎన్నో అధికార దర్పాన్ని చూపించినా, ప్రయోగం చేసినా వాటన్నిటినీ అధిగమించి 5-10 ఓట్లతో గెలిచిన అభ్యర్థులే కాకుండా క్లియర్ కట్ గా గెలిచిన అభ్యర్థులు వాళ్ళ దాంట్లో మేము సగానికి ఇచ్చిర్రు అని అంటే డెఫినెట్ గా ప్రజా తీర్పే కదా ఇది. ఓకే మల్లయ్య గారు, ఆ ప్రజా తీర్పునైతే గౌరవించాల్సిన బాధ్యత ఎవరి మీదనైనా ఉంది. రైట్, మీరన్నట్టుగా కరెక్టే. అయితే కొన్ని చోట్ల కూడా మీరు అప్పటి నుంచి వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు, సగం శాతం మాకు ఇచ్చారని చెప్పేసి. కొన్ని చోట్ల కూడా ప్రజలు అదే దానికి వాళ్ళు సమంజసం చేశారు, అలాగే ఓట్లేశారు. కొన్ని చోట్లలో కాంగ్రెస్కి సమంగా, బీఆర్ఎస్కి సమంగా అలా ఓట్లు పడ్డాయి. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారంటే ప్రజలు ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటారు? అంటే వాళ్ళ సైడ్ నుంచి నిజంగానే కాంగ్రెస్ చేస్తుందనా లేకపోతే బీఆర్ఎస్ చేస్తుందనా, అసలు వాళ్ళ సైడ్ నుంచి అసలు ఎలా థింక్ చేయాలి మనం? అంటే ప్రజలు ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అనటానికి ప్రతిపక్షాలకు ఓట్లేస్తారు. అది జరిగింది ఈరోజు. అధికార పక్షానికి మాకంటే ఇంకెక్కువ మెరుగ్గా వచ్చినాయి అని అంటే 5-10 ఓట్లతోని, 2 ఓట్లతోని, 10 ఓట్లతోని, 20 ఓట్లతో గెలిచినాయి కేవలం ఒత్తిళ్ల మూలాన్ని గెలిచిందని చెప్పొచ్చు. ఏది ఏమైనా అధికారంలో ఉన్న పార్టీకి ఈ స్థాయిలో 40-45% ప్రతిపక్షాలకు వచ్చి 65% అధికార పార్టీ ఆగిపోయిందంటే ఇది ప్రజా వ్యతిరేకత అని చెప్పొచ్చు. ఏ పార్టీ అధికారంలో గతంలో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీకి 85% నుంచి 95% వరకు వాళ్ళకి అనుకూలంగా రిజల్ట్స్ వచ్చినాయి స్థానిక సంస్థలలో. కానీ ఈరోజు 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు పెద్దపీట వేసారు, అధికార పక్షానికి 60%కి పడిపోయారంటే డెఫినెట్గా ఇది ప్రజా వ్యతిరేకత అని చెప్పక తప్పదు. ఓకే మల్లయ్య గారు, ముఖ్యంగా బీఆర్ఎస్ నేత అధినేత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు, మాజీ సీఎం, వారి కుటుంబ సభ్యుల మధ్యలో కూడా కొన్ని వాగ్వాదాలు చోటు చేసుకోవడం జరిగింది, కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగాయి. కల్వకుంట్ల కవిత గారు బయటికి రావడం కూడా జరిగింది. మేబీ ఆ ఇంపాక్ట్ కూడా ఈ ఎలక్షన్స్ పై ఏమైనా పడిందంటారా?
కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడే మాటలు కవిత గారు మాట్లాడుతున్నారు, అందులో పెద్ద కొత్త ఏం లేదు. వాళ్ళు మాట్లాడాల్సినవి వాళ్ళ నోటితో రావాల్సిన మాటలు కవిత గారి నోటి నుంచి వస్తున్నాయి. వారి వల్ల నష్టం పార్టీ కూడా భరించింది, వారు చేసిన పొరపాట్ల వల్ల. కానీ ఈరోజు బయటికి వారు చేసిన కార్యక్రమాల వల్లనో వారు చేసిన మాటల వల్లనో గీత దాటిన తర్వాత బయటకు పంపించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాటికి విశ్వసనీయత ఉండదు. కారణం ఏంటంటే నిజంగా ఎవరికన్నా నొప్పి కలిగినా ఇబ్బంది కలిగినా ఆ పార్టీలో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో కలిగినప్పుడు వెంటనే బయటకు వచ్చి అవి బహిర్గతం చేస్తారు, తిరుగుబాటు జెండా ఎగరేస్తారు. కానీ ఇన్ని రోజులు పదవులు అనుభవించిన తర్వాత మాకు అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు మేమిచ్చిన పదవులతోనే బయటకు వచ్చి మళ్ళీ మా మీదనే అపనిందలు వేయటం అనేది ఇది కేవలం ప్రతిపక్షంలో మేమున్న అధికార పక్ష నాయకులు మాట్లాడిస్తున్న మాటలుగానే పరిగణిస్తూ ఉన్నారు. పెద్ద విశ్వసనీయత లేదు. వారు మాట్లాడే దాంట్లో అసలు పసలేని ఆరోపణలు అని చెప్పొచ్చు. ఎందుకంటే వారు చేసిన చిన్న పొరపాటు చేసినా లేదో తెలియదు, ఆరోపణలే ఎదుర్కొంటున్నారు. మరి వారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీగా మేమందరం కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినాం. లిక్కర్ రాణిగా అభివర్ణించి వారిని జైల్లో వేసినప్పుడు కూడా పార్టీ వారికి చేదుడు ఆదుడుగా ఉంది, అండగా ఉంది. ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు మంచి జరిగినా తప్పకుండా పార్టీ కోసం ఆదరించాల్సిన అవసరం ఉంది. చెడు జరిగినప్పుడు కూడా కొన్ని కారణాల వల్ల వారి మీద ఆపాదించిన ఆరోపణలు చేసినా వాటిని కూడా ప్రొటెక్ట్ చేసినాం. ఈ రోజు వారు తీసుకొచ్చిన అపకీర్తి వల్ల కూడా పార్టీ ఇబ్బంది పడ్డది. ఇటువంటి పరిస్థితులలో వారి రోజు బయటికి పోయి మాట్లాడుతున్న మాటలలో ఎక్కడ కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, సంబంధం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాటికి పెద్ద పసుందని చెప్పేసి ప్రజలేమో భావించట్లేదు, విశ్వసనీయత కూడా లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మలయ్ యాదవ్ గారు. ఈరోజు మీ సమయాన్ని తీసుకొని మరి మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలండి. రైట్గా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో హస్తం పార్టీ విపక్షాలపై స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 60 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, 12 బీఆర్ఎస్ గెలుపొందగా బీజేపీ ఇంకా ఖాతా తెరవలేదు. ఇక మిగతా పార్టీలు ఒక మున్సిపాలిటీతో విజయం సాధించగా దాదాపు 34 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులు, కొన్ని పార్టీల అభ్యర్థులు కీలకం కానున్నారు. కార్పొరేషన్ల విషయానికి వస్తే కనుక ఇప్పటి వరకు కాంగ్రెస్ 3 కార్పొరేషన్లలో విజయం సాధించింది. ఇక నల్గొండ, రామగుండం, మంచిర్యాలలో హస్తం కైవసం చేసుకుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ తన హవానైతే కొనసాగిస్తూ ఉంది. దాదాపు ఏదైతే 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఇవాళ రిజల్ట్ సంబంధించి చూస్తే కనుక దాదాపు 60 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోగా 12 మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే ఇప్పటి వరకు కూడా బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఎలాంటి ఖాతా అనేది ఓపెన్ కాలేదని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఇంకా 9 చోట్ల కూడా ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనడం అనేది కూడా ఒక త్వరలో తెలిసే అవకాశం. అయితే దీంతో పాటు ఇక్కడ చాలా ఆసక్తి కలిగిస్తున్న ఒక అంశం మనం చాలా క్లియర్గా చెప్పుకోవాలి. హంగు ఏర్పాట్లు అవ్వడం, అంటే దాదాపు 34 చోట్లలో కూడా హంగ్ ఏర్పడడం అనేది కొంత ఆసక్తిని రేపుతూ ఉంది. అంటే ఇక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ కానీ, ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కానీ, మిగతా పార్టీలు ఏవైతున్నాయి ఈ పార్టీల మీద కూడా కొంత నమ్మకము అనేది ఆ చోట్ల కనిపించిన నేపథ్యంలో ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడ్డదా అన్న ఒక కోణంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో ఈ రిజల్ట్స్ మనకు అలా అనిపిస్తున్నది, అలా అనిపించడంలో ఆశ్చర్యం లేదనే విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. అయితే మనం ఇక్కడ చూసుకోవాలి. అయితే ఇది ఈ అంశానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్కి సంబంధించి అటు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా క్లియర్గా వాళ్ళు స్పందించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఎవరైతే రామచంద్రరావు మాటలు ఒకసారి చూస్తే కనుక తమను ఓడించేందుకు 3 పార్టీలు కలిసాయంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేశారు. ఏదైతే ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ మొత్తం అంతా కుమ్మక్కాయంటూ కూడా బీజేపీ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. అయితే మజ్లీస్ ఓటు లేకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్కి ఇన్ని సీట్లు రావంటూ కూడా కొన్ని వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికలకు అంటే గతంలో జరిగిన ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు, స్థానిక ఎన్నికలకు సంబంధించి చూస్తే కూడా అప్పటి నుంచి ఇప్పటికి పోల్చుకుంటే కనుక బీజేపీకి ఓటు శాతం పెరిగిందంటూ కూడా చాలా క్లియర్గా వాళ్ళు ప్రకటన చేసే ప్రయత్నం చేశారు. దాదాపు 350 వార్డుల్లో కూడా గెలుస్తామంటూ కూడా ఇప్పటికీ బీజేపీకి సంబంధించిన పార్టీ ప్రకటన చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అయితే బీజేపీ కాంగ్రెస్ని ఎదుర్కొనేది అంటే ఇక్కడ వరకు ఇది రామచంద్రరావు గారు చేసినట్టు వ్యాఖ్యలు చూసుకుంటే కనుక దీని తర్వాత కేటీఆర్ కూడా స్పందించారు. ఆయన మాట్లాడి చూస్తే కనుక
బీజేపీ కాంగ్రెస్ను ఎదుర్కొనే బీఆర్ఎస్ అంటూ కూడా ఆయన చాలా కీలకంగా మాట్లాడడం జరిగింది. అయితే ఈ కేంద్రంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. ఈ అంశాన్ని అంటే ఇప్పుడున్న ఈ రిజల్ట్స్ను చూస్తూ మున్ముందు కూడా మేము ఖచ్చితంగా తన పార్టీని బలోపేతం చేసే విధంగా మేము చర్యలు తీసుకున్నామంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పటివరకు చూసుకుంటే 12 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ తన మున్సిపాలిటీలను గెలవడం జరిగింది. అయితే దాంతోపాటు ఇక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది, పార్టీలకు సంబంధించి ఏదైతే పార్టీలపైన కొంత నమ్మకం కోల్పోతున్నారని ఒక ప్రశ్న అయితే ఎవరైతే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు దాదాపు 60 మున్సిపాలిటీ స్థానాలు కూడా కాంగ్రెస్ తన హవా కొనసాగిస్తూ ఉంది. ఇంకా 9 స్థానాలు కూడా లెక్కించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ 34కు సంబంధించి ఏదైతే హంగేర్పడ్డ 34 స్థానాలు ఏవైతున్నాయో అది ఏంటి అధికార పార్టీ వైపు వెళ్తావా లేకపోతే ప్రతిపక్ష బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా అనేది కొంత ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో దాదాపు అంటే ఇప్పుడున్న పరిస్థితి మనం చూస్తే కనుక ఖచ్చితంగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే చాలా మనకు క్లియర్గా అర్థమవుతోంది. అధికార పార్టీ ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి అభివృద్ధి పనులు ఏం జరగాలన్నా కూడా అధికార పార్టీని ఆశ్రయించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదేదో ఈ అధికార పార్టీలోకి మేము అటువైపు మొగ్గు చూపితే చాలా అభివృద్ధికి ఉపయోగపడుతుంది అన్న నేపథ్యంలో ఆలోచన చేయొచ్చు అనే ఒక అంశం అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇంకా 9 చోట్ల మిగిలి అంటే 9 చోట్ల ఇంకా లెక్కింపు కొనసాగుతుంది. ఆ 9 చోట్ల తర్వాత ఎలాంటి రిజల్ట్ రాబోతుందో మనకు అర్థం. అయితే మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా 5 స్థానాలు కూడా ఏదైతే 7 మున్సిపల్ కార్పొరేషన్లో 5 కూడా ఇప్పటివరకు లెక్కింపుకి అవడం జరిగింది. అందులో ఒకటి హంగ్ ఏర్పడినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటివరకు బీజేపీ కూడా అంటే నారాయణపేటకి సంబంధించి బీజేపీ కైవసం చేసుకున్న కొంత వార్త వినిపించినప్పటికీ అది కూడా కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఝాన్సీ, మరి శ్రీకాంత్ ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడినట్లుగా కాంగ్రెస్ నేతలు కూడా వాళ్ళు కూడా వ్యాఖ్యానించారు, మీరు కూడా ఆ విధంగానే చెప్పారు. ధన్యవాదాలు శ్రీకాంత్.